మీ క్లినిక్కి ట్రాన్స్ జెండర్ కావాలని కొంతమంది వస్తుంటారు కదా, అందులో కూడా లోయెస్ట్ ఏజ్ గ్రూప్, హైయెస్ట్ ఏజ్ గ్రూప్. సో లోయెస్ట్ ఏజ్ గ్రూప్ నేను మీకు చెప్పాను 18 years బాబు వచ్చాడు, కౌన్సిల్డ్ అని చెప్పి. హైయెస్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఇట్ వాజ్ అరౌండ్ అట్లీస్ట్ నేను చెప్పే ముందులో పైన నేను ఎలా బ్రతకాలని అనుకున్నాను అలా ఇప్పటికైనా చేంజ్ చేసుకోవాలని చెప్పి ఆయన వచ్చారు. పిల్లలు ఎవరు ఒప్పుకోలేదు, మా పరువు ఏమైపోతుంది ఇంత ఏజ్ వచ్చాక మీరు చేయించుకోవడం ఏంటి. సో వాళ్ళందరికీ అగేన్స్ట్ గా హిస్ పార్ట్నర్ వైఫ్ సపోర్టివ్ గా నిల్చుంది. అది ఎంగేజ్ కావచ్చు, లేదంటే హౌ యూ ఫెల్ట్ అండ్ హౌ దే ఫెల్ట్, స్పెషల్లీ హౌ దే ఫెల్ట్. మేడం మీరు ఆ తల్లికే పునర్జన్మనివ్వలేదు, నాకు ఇచ్చారు మేల్ టు ఫీమేల్ ట్రాన్స్ఫార్మ్, ఒక కొత్త లైఫ్ నాకు రీబర్త్ ఇచ్చారు, నాకు పునర్జన్మనిచ్చారు. అలాగే ఇక్కడ ఆ తల్లికేమో ఇంకో పునర్జన్మనిచ్చారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీ క్లినిక్కి ఇప్పటి వరకు ఎంతోమంది పేషెంట్స్ వచ్చే ఉంటారు. అంటే ఆల్మోస్ట్ మీ 6 years ఆఫ్ జర్నీలో ఎన్ని సర్జరీస్ చేశారు మీరు? చాలా సర్జరీస్ అండి, అరౌండ్ 400 to 450. అంటే అన్ని కంబైన్ చేసి, లైక్ ఫేషియల్ సర్జరీస్ నుంచి జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్, బ్రెస్ట్ సర్జరీస్, ఎవ్రీథింగ్. సో వాట్ ఎవర్ మీ క్లినిక్కి పేషెంట్స్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళు, రైట్? సో జర్నీ మొత్తంలో అలాంటి ఒక పేషెంట్ ఎవరన్నా, అరే మీరు నన్ను ఫస్ట్ టైం ఒక హ్యూమన్ లాగా ట్రీట్ చేశారు అన్నట్టు మీకు ఎప్పుడన్నా చెప్పారా? చెప్తే అప్పుడు మీరు ఎమోషనల్గా ఎలా ఫీల్ అయ్యారు? చాలామంది చెప్పారండి, చాలామంది. అంటే ఫస్ట్ వచ్చి మాట్లాడడంతోనే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట, మేడం ఎప్పుడు ఎవరు ఇలా మాట్లాడలేదు, అంటే మమ్మల్ని మనిషిగా కూడా ఎవరు చూడలేదు, అలాంటిది మీరు ఇంతసేపు మమ్మల్ని కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతున్నారు, మేము ఎంత చెప్తున్నా మా బాధలు మా కష్టాలని అన్నిటినీ మీరు వింటున్నారు ఓపిక్గా, నిజంగా మమ్మల్ని ఎప్పుడు ఎవరు ఇలా చూడలేదు, మమ్మల్ని మాట్లాడలేదు, వస్తే అసహించుకుంటారు. మీరే కాదు, మీ హాస్పిటల్లో ఎవరున్నా, మా సిస్టర్స్ అవనివ్వండి, మా స్టాఫ్ అవ్వనివ్వండి, వి ట్రైన్ దెమ్ లైక్ దట్ అలా. సో వాళ్ళు కూడా వీళ్ళేంటి వీళ్ళు ఇలా ఉన్నారేంటి అని డిఫరెంట్గా చూడ, అలా ఉండదు. నార్మల్ ఇండివిజువల్స్, నార్మల్ లైక్ అస్ అలా. అయితే ఈ సర్జరీస్ కూడా మీరు చాలా చేశారు కదా, అట్లాంటి కొన్ని బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది ఎంగేజ్ కావచ్చు, లేదంటే మిడిల్ ఏజ్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ కావచ్చు, కొన్ని బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. లైక్ హౌ యూ ఫెల్ట్ అండ్ హౌ దే ఫెల్ట్, స్పెషల్లీ హౌ దే ఫెల్ట్. ఐఎమ్ గైనకాలజిస్ట్ అని నేను మీకు ముందే చెప్పాను. నాకంటే ఈ ఐ డోంట్ నో కాంప్లిమెంట్ ఏంటో మరి నాకు తెలియదు. ఆ పేషెంట్ ఒక పక్క డెలివరీ, ఐ హ్యాడ్ వన్ నార్మల్ డెలివరీ చేస్తున్నా, అయిపోయింది, నార్మల్ డెలివరీ అయిపోయింది, నైస్ బేబీ అయిపోయింది. అంతకుముందే నేను సర్జరీ కూడా చేశాను. సర్జరీ అయిపోయి ఆ పేషెంట్ ఆల్రెడీ ఉన్నారనమాట, ఉండాలి కదా, ఒక 7 days ఉన్నారు. నేను బేబీని డెలివరీ చేశాను, నైస్ బేబీని చూడడానికి డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ చేశాను, ఇది వేరు. నార్మల్ డెలివరీ చేస్తున్నాను, అయ్యింది, బేబీ నా చేతిలో ఉంది, అందరూ అంటే థ్యాంక్స్ మేడం అనుకొని అందరూ చెప్తున్నారు, ఫైన్, అంతా బాగానే ఉంది. బేబీని తీసుకొని వచ్చి షీ వాజ్ హెసిటేటింగ్ అనమాట, లోపలికి రావడానికి. రావచ్చా, నాకు చూడాలని ఉంది మేడం, బేబీని చూడాలని ఉంది మేడం, రావచ్చా అంటే, ఏం కాదు నువ్వు రా అని చెప్పి తీసుకొని వెళ్ళి లోపలికి. బేబీని చూశారు, చూసి మేడం మీరు ఆ తల్లికే పునర్జన్మనివ్వలేదు, నాకు ఇచ్చారు, ఇక్కడ ఈ బేబీకి బర్త్ని ఇచ్చారు, అలాగే నాకు కూడా ఒక బర్త్ని ఇచ్చారు, కొత్త లైఫ్ని నాకు ఇచ్చారు మేడం అని చెప్పి, మేల్ టు ఫీమేల్ ట్రాన్స్ఫార్మ్, ఒక కొత్త లైఫ్ నాకు రీబర్త్ ఇచ్చారు, నాకు పునర్జన్మని ఇచ్చారు. అలాగే ఇక్కడ ఆ తల్లికేమో ఇంకో పునర్జన్మనిచ్చారు అని చెప్పి, అంటే నాకు ఇదే రెండు, ఇక్కడ బేబీ డెలివరీ, ఇక్కడ ఒక చిన్న బేబీ, అప్పుడే పుట్టిన బేబీ, ఇక్కడ ఈ పేషెంట్ అలా చెప్పినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ, సేమ్ టైం ఎమోషనల్ గా కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యా. ఇట్ వాస్ వెరీ టచింగ్ నిజంగా. ఇంకా ఇలా కాకుండా కూడా ఇలా కూడా చూసుండొచ్చు కదా, మీకు మీ క్లినిక్కి ట్రాన్స్ జెండర్ కావాలని కొంతమంది వస్తుంటారు కదా, అందులో కూడా లోయెస్ట్ ఏజ్ గ్రూప్, హైయెస్ట్ ఏజ్ గ్రూప్. ఇది చెప్పాలి ఎలా అయినా. సో లోయెస్ట్ ఏజ్ గ్రూప్ నేను మీకు చెప్పాను 18 years బాబు వచ్చాడు, కౌన్సిల్డ్ అని చెప్పి. హైయెస్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఇట్ వాజ్ అరౌండ్ 62 years. 62 years. నాకు రీసెంట్ గా కూడా మొన్న ఒకరు వచ్చారు, హీస్ 56 years old. 56 years old. ఈవెన్ ఐ వాజ్ షాక్డ్, నేను కూడా షాక్ అయ్యాను అనమాట. 56 years, 62-year-old.
సింగిల్ కాదు, ద కంప్లీటెడ్ దర్ ఫ్యామిలీ. అంటే కిడ్స్ ఇందులో ఉన్నారు. 2 పాయింట్స్ నాకు అర్థమవుతుంది. ఒకటి 56 ఆర్ 62 ఏజ్ వరకు ఎస్ వాళ్ళు ఎంత అనుభవించారు అనేది ఫస్ట్. ఎస్ రెండోది అట్లీస్ట్ ఇప్పటికైనా సరే మీ దగ్గర రావాలని. అవును, అది రెండు నిజంగా చాలా గ్రేట్. అంటే ఇప్పటికైనా చేంజ్ అవ్వాలి, నేను అనుకున్నట్టు ఉండాలి అని అండ్ ఈ రెండింటితో పాటు ఫ్యామిలీ ఫ్యామిలీ ఆ ఏజ్ లో సపోర్ట్ చేయడం. సరే మీరు కంటిన్యూ చేయండి వినాలని. సో 62-year-old ఆయన వచ్చారు. ఫస్ట్ మనకు షాకింగ్ గా అనిపించింది. గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఏంటి 62-year-old ఆయన వచ్చారు అసలు ఏంటి అని మాట్లాడడం స్టార్ట్ చేస్తే, ఆయన ఈ సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ వీడియోస్ ద్వారా తెలుసుకున్నారు. ఓకే, అప్పట్లో మాకు ఇంత తెలీదు, అవేర్నెస్ లేదు. ఇలా మమ్మల్ని మేము చేంజ్ చేసుకోవచ్చు, నార్మల్ లైఫ్ని కూడా లీడ్ చేయొచ్చు అని మాకు తెలీదు. ఇలానే మాలో మేము అంచుకొని మా ఫ్యామిలీ కోసం పెళ్ళిళ్ళు చేసుకోవడం, సొసైటీ కోసం పిల్లల్ని కనడం, ఇలా మాది కాదు ఈ లైఫ్ అన్నట్టే నేను బ్రతికాను ఇన్ని సంవత్సరాలు. కనీసం ఇప్పటికైనా నేను చూసిన తర్వాత నేను చేయించుకోవాలి, అట్లీస్ట్ నేను చనిపోయే ముందు లోపైన నేను ఎలా బ్రతకాలని అనుకున్నాను అలా ఇప్పటికైనా చేంజ్ చేసుకోవాలని చెప్పి ఆయన వచ్చారు. సో యు హావ్ డిడ్ సర్జరీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇంకొక సినారియో, వాళ్ళ ఫ్యామిలీ, హీ 62 years, wife is 54 years. Wife is 54 years. Children were not accepted. పిల్లలు ఎవరు ఒప్పుకోలేదు. మా పరువు ఏమైపోతుంది, ఇంత ఏజ్ వచ్చాక మీరు చేయించుకోవడం ఏంటి అని. సో వాళ్ళందరికి అగేన్స్ట్ గా హిస్ పార్ట్నర్ వైఫ్ సపోర్టివ్ గా నించున్నారు. అండ్ నిజంగా ఆవిడకి కూడా ఆవిడ నిజంగా దండం పెట్టాలి. షీ స్టూడ్ ఫర్ హర్ పార్ట్నర్. ఆ ఏజ్ లో కూడా ఆ పార్ట్నర్ కోరిక తీర్చడం, అది కూడా అసలు డిఫరెంట్ కోరిక, అది తీర్చడం. వాళ్ళని వదిలేశారు, మాట్లాడలేదు. ఇలా చేయించుకుంటే మేము మీ దగ్గర రాము, మేము మీ దగ్గర ఉండము అని. కానీ ఆవిడ స్ట్రాంగ్ గా నించొని ఆవిడ దగ్గర ఉండి సర్జరీ చేయించారు. సూపర్, ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. సేమ్ టైం లవ్ అంటే ఇలా ఉండాలి. సూపర్ అసలు నిజంగా అట్ దట్ ఏజ్. కరెక్ట్. ఆయన చేయించుకున్నారు అండ్ హీస్ వెరీ హ్యాపీ. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకొకటి 35-year-old ఫ్యామిలీ, వైఫ్ చక్క పెళ్ళయింది, పాప ఉన్నది, చిన్న పాప అరౌండ్ 3-4 years. ఎంక్వైరీకి ఫోన్ చేసింది వాళ్ళ వైఫ్. మేము ఫస్ట్ ఏమనుకున్నాం అంటే ఫీమేల్ కదా, ఫీమేల్ వాన్స్ టు గెట్ కన్వర్టెడ్ టు మేల్ ఏమో అని అనుకున్నాం. లేదు, నేను మా హస్బెండ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఆయనకి ఇలా మారాలని ఉంది, ఎంత అవుతుంది ఏంటి అసలు ప్రొసీజర్ ఏంటి, ఎప్పుడు రావాలి ఏంటి. చక్క వైఫ్ వచ్చారు, వైఫ్ అండ్ డాటర్, ఇంకెవ్వరూ రాలేదు వాళ్ళతో. నో ఫ్యామిలీ సపోర్టెడ్ దెమ్. వైఫే అన్ని ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకొని, వైఫే హాస్పిటల్లో ఒక పక్క చిన్న పాపని చూసుకుంటూ ఇంకో పక్క హస్బెండ్. సో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అంటే కొంచెం అడిగాను అనమాట నేను, మీకు ఏ ప్రాబ్లం ఉండదా, ఇలా మీ పార్ట్నర్ ఇలా చేంజ్ అవుతున్నారు, మీరు ఫీమేల్, మీ పార్ట్నర్ కూడా ఫీమేల్గా చేంజ్ అవుతున్నారు. సో అంటే ఎవరైతే ఏంటి మేడం, ఎవరైతే ఏంటి, నాకు ఆ మనిషి అంటే నాకు ఇష్టం, తన క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. సో నేను తను ఎప్పుడు, తను ఎలా ఉన్నా సరే నేను తను ఇష్టపడుతూనే ఉంటాను. దిస్ ఇస్ ద ఆన్సర్ ఐ గాట్. సో అది కూడా ఒక మనకి ఒక చేంజ్ అవ్వడానికి, మనిషిని మనిషిగానే చూడాలి అని అలా చూడడం. ఇంకా ప్లస్ అది ట్రూ లవ్. ఇంకా ట్రూ లవ్. ఎస్.